రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పోరాడదామంటోంది హస్తం పార్టీ. అందుకు పార్టీలకు అతీతంగా కలిసి రావాలి అంటోంది. అటు కమలం పార్టీ మాత్రం కష్టమంటోంది. మీ పార్టీ ప్రయోజనాల కోసం మేమెందుకు రావాలని ప్రశ్నిస్తోంది. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అవి అమలు చేయలేక కేంద్రంపై ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తోంది. తెలంగాణ అభివృద్ధి, కేంద్ర సహకారంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, రావాల్సిన నిధులను కేంద్రం నుంచి సాధించుకోవడమే లక్ష్యమంటూ అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆ పార్టీ ప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమం చేపట్టిందని ఆరోపిస్తోంది బీజేపీ. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంటులో ఎలా పోరాడాలో చర్చించామన్న భట్టి సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ రాలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందంటూ బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఆ సహాయ సహకారాలు, నిధులు, వ్యవస్థలు, ఆ సంస్థలు అన్ని రాకుండా పోవటం వల్ల పెద్ద ఎత్తున మనం నష్టపోతున్నాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం వస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చేనా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశం కూడా ఉంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విభజన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించలేదని ఆరోపించారు భట్టి. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ఎంపీలతో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పుడైనా బీఆర్ఎస్, బీజేపీ కలిసి రావాలని అన్నారు. మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికైనా తప్పనిసరిగా బీజేపీ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా వస్తారు, కలిసి వస్తారు. రాష్ట్ర అభివృద్ధి మనందరి లక్ష్యం అని, మాతో కలిసి వస్తారని, రిప్రజెంట్ చేయడానికి వస్తారని ఆశిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ స్వలాభం కోసం అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, పథకాలు అమలు చేయలేక తమపై నిందలు వేస్తోందన్నారు కిషన్ రెడ్డి. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. వీఆర్ కమిటెడ్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్. ఏదైతే చెప్తామో అది చెప్తాం, చేస్తాం. మేము చెప్పలేదు ఏది కూడా అయినా చేస్తామని. ఈరోజు మేము చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాం. వాళ్ళు చెప్పినవి తెచ్చి మా నోట్లో పెడితే ఎట్లా? వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు చేయాలని మిమ్మల్ని అడిగితే ఎట్లా? నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారో అన్నీ తప్పకుండా మేము చేసి చూపిస్తాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించడం లేదంటూ ఇటీవల వనపర్తి పర్యటనలో తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడానికి, ప్రాజెక్టులకు ఆమోదం లభించకపోవడానికి కిషన్ రెడ్డి కారణమని మండిపడ్డారు. దానికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఇప్పుడు తాజాగా అఖిలపక్షం ఎంపీల సమావేశంపై రెండు పార్టీల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది.